ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. మీరు నాకంటే చాలా సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. స్టార్టింగే మనం బైక్ రైడింగ్ చూసేద్దాం. మన అలవాట్లో భాగంగా 44,305 అండ్ డే టు టైం కూడా మీకు చూపిస్తా. మనం ఏ వీడియో స్టార్ట్ చేసినా డే టు టైముతో స్టార్ట్ చేస్తాం అండ్ రీడింగ్ తోటి కూడా స్టార్ట్ చేస్తాం. 10:13 ఆగస్ట్ 6వ తారీఖు. అట్ ప్రజెంట్ మనం మెహదీపట్నం ఏరియాలో ఉన్నాము. ఇదిగోండి, చాలా ట్రోల్ అవుతుంది ఈ డిజైన్ కొరకు. అండ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, సివిల్ ఇంజనీర్లు ఎవరైనా ఉంటే అసలు ఈ డిజైన్ ఎందుకొరకు ఏర్పాటు చేసి ఉండొచ్చు, రీజన్ ఏమై ఉండొచ్చు, మీకు తెలిస్తే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ప్లీజ్ కొంచెం దాన్ని డీటెయిల్డ్గా షేర్ చేయండి. ట్రోల్ చేయడం నాకు బేసికల్గా ఇష్టం ఉండదు, ఎందుకు ట్రోల్ అవుతుందో తెలియదు. సరే, 305 రౌండ్ కొడదాం. ఈ స్కై వాక్ చుట్టూ మనము తిరుగుదాము. ఈ స్కై వాక్, ఉప్పల్ స్కై వాక్, ఈ స్కై వాక్ చాలా పేరుగాంచినాయి అనమాట. ఉప్పల్ స్కై వాక్ ఫినిష్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు మధ్యలో కొంచెం డిజైన్ మార్స్తారు, కూల్స్తారు. బట్ ఈ స్కై వాక్ అయితే ఇంకా ఓపెన్ కావట్లేదు, ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉన్నది. ఇది పూర్తయి కొన్ని ఇయర్స్ కూడా అయిపోతుంది ఇది స్పేస్ అయితే. ఇదిగోండి, ఇదంతా కూడా పిల్లర్లు చాలా చిన్నగా ఉంటాయి. ఇదిగోండి, ఇది స్కై వాక్ వెళ్ళే రూటు. ఆ స్కై వాక్ వెళ్ళే రూట్లోనే మనం బైక్ నడిపిస్తున్నాం. తర్వాత ఇంకొక వీడియోలో దానిపైన నడుస్తూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కింది నుంచి చూస్తే ఒక అవగాహన వస్తుంది, దాని తర్వాత పైన ఇంకొక వీడియోలో అయితే చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ స్కై వాక్ బ్యూటీ ఏంటంటే, వర్షం పడ్డా ఎండ కొట్టినా నో ప్రాబ్లం, ఇట్లా పైన షెడ్ ఉంది. అదే ఉప్పల్ స్కై వాక్కి లేదు. ఇది విశ్వనగరం ఇట్లనే ఉంటుంది అనమాట. ఒకసారి ఇటు చూద్దాం, బ్యాగ్ చూద్దాం. అట్లనే బస్ స్టాండ్ వెనుక నుండి ఇది కింగ్స్ రెస్టారెంట్. ఒకప్పుడు 2, 3, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 కూడా వచ్చి బిర్యానీ తినేటోళ్ళం, నేను మా తమ్ముళ్ళు. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయినాయి అనుకోండి. మెహదీపట్నం దాకా వచ్చి తినిపోయేటోళ్ళం. ఇదిగోండి, ఇక్కడ దాకా ఈ స్కై వాక్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది మెహదీపట్నం ఆటో స్టాండ్ దాకా. అండ్ ఎక్కడానికి మెట్లు ఉంటాయి. ఇదంతా నిర్మించి కూడా ఎంతో కాలం అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ఫ్రంట్ నుండి చూపిస్తా. ముందు పిఎస్ ఉంటుంది, పిఎస్ అండ్ ఫ్లైఓవర్ పక్క నుంచే ఈ స్కై వాక్ అనేది వెళ్తుంది. చాలా డీటెయిల్డ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నా. మీ అందరికీ మాట ఇచ్చిన కొత్త ప్లేసెస్కి వెళ్తా అని. లాస్ట్ మంత్ చాలా కొత్త ప్లేసెస్ స్టార్ట్ చేసినాం అండ్ ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చినాం. ఇది ఇంతకుముందుకు చాలాసార్లు నేను వీడియో తీసిన మెహదీపట్నం స్కై వాక్ది, కానీ ఒక 2-3 నెలల నుంచి గ్యాప్ ఇచ్చిన, ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే చేయొచ్చు అని. ఇదిగోండి, ఇక్కడ మళ్ళా మెట్లు, పిఎస్ పక్కనే ఇది. ఇదిగోండి, అది ఫ్లైఓవర్ పక్కనే మెహదీపట్నం పిఎస్ ఇది. అండ్ ఇక్కడ ఒక 2 లిఫ్ట్లు వస్తాయి. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు క్లియర్గా మనము. ఇది ఫ్లైఓవర్ అండ్ స్కై వాక్ పక్కనే ఉంటాయని చెప్పినా, ఇదిగోండి పక్కనే ఉన్నాయి కదా. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఆ రైట్ సైడ్లో ఉంది. 2 వీలర్స్కి, ఆటోస్కి, డీసీఎంలకి నాట్ అలౌడ్, ఓన్లీ కార్లు వెళ్తాయి. ఇదిగోండి, స్కై వాక్ ఇలా వెళ్తుంది. ఇది రైతు బజార్. ఇక్కడైతే చాలా స్పేస్ ఉంది ఈ రైతు బజార్ ముందు. మరి కమర్షియల్ స్పేస్ ఏమన్నా ఇస్తారో ఏమో. ఇక్కడ చాలా హెవీగా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది మెహదీపట్నం బస్ స్టాండ్. ఈ బస్సులు ఏవి ఎక్కడ సైడ్ అవుతాయి అనేది రెగ్యులర్గా వచ్చే వాళ్ళకే తెలుసు. ఇదిగోండి,
ఇక్కడ నుంచి ఈ డిజైన్ చూసేయండి. అసలు ఆ డిజైన్ ఎందుకు పెట్టినారు అనేది మీకు మాత్రం తెలిసే, ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. 300 మన బస్సే, ఉప్పల్ ఎక్స్ రోడ్, అంటే మనం ఉన్నమాని కాదు కానీ మన ఏరియా బస్. హెవీ వెహికల్స్ కీప్ లెఫ్ట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అహెడ్. హెవీ వెహికల్స్ లెఫ్ట్ సైడ్లో వెళ్ళండి, కింద నుంచి వెళ్ళొద్దు అని. అక్కడ పైనుంచి వాకర్స్కి ఇవ్వడానికి స్పేస్ లేదు, ఎందుకంటే ఫ్లైఓవర్ ఉంది కాబట్టి. ఇది కింది నుంచి ఇచ్చిర్రు. అండ్ ముందుకు వెళ్తున్నాం మనం. ఇదిగోండి రౌండ్ తిరిగినాము. ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మెహదీపట్నంలో బండి నడపడం అంటే బండే కానీ కారే కానీ సాహసమే అని చెప్పాలి. ప్రైమ్ టైంలో బీభత్సమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇది లెఫ్ట్ క్లియర్ ఉంది కానీ ఆ రైట్ సైడ్ అయితే జామ్ ఉంది. మనం యూటర్న్ వెళ్ళి అటువైపు కూడా మీకు చూపించేసి వీడియో ఎండ్ చేస్తా. చాలా ఇష్టంతో ఈ కంటెంట్ని నేను షూట్ చేస్తుంటా. అండ్ అంతే ఇష్టంతో మీరు కూడా చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్స్ అ లాట్. అండ్ పిల్లర్ నెంబర్ 21 దాటుతున్నాం. ఆ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎప్పుడు ఫినిష్ అయిపోతుందో ఏమో. పోలీసు వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు పిల్లర్ నెంబర్ 23 దగ్గర. ఈ బస్సు వెనకాల ఉన్నారు, మరి ఎందుకు ఉన్నారో ఏందనేది మనకు తెలియదు. ఎస్ ఉన్నారు కదా, చూసినారు కదా. పిల్లర్ నెంబర్ 22. ఇక్కడ నుంచి అవి ఎట్లా కనబడుతున్నాయి చూడండి. ఫ్రమ్ బోడుప్పల్ నుంచి ఈరోజు చాలా ఏరియాస్కి నేను ట్రావెల్ చేసిన. కొన్ని ఏరియాలు అయితే గమనించిన అనమాట, వీడియోలు షూట్ చేయలేదు. మైండ్ స్పేస్ అదంతా కూడా తిరిగిన. ఈరోజు ఒక సర్వే లాగా వచ్చిన బయటికి. మొత్తం హైదరాబాద్ ఈస్ట్లోనే ఎక్కువ తిరుగుతున్నా అని నా మీద మనోళ్ళు మీరు కంప్లైంట్స్ ఇస్తున్నారని బయటకు వచ్చి హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, రాయదుర్గం, అదంతా బయోడైవర్సిటీ అదంతా తిరిగేసి వచ్చిన. అక్కడ కొన్ని వీడియోలు మాత్రమే షూట్ చేసినాం. బట్ దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని రీసెర్చ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ తోటి హైటెక్ సిటీని మొత్తం కవర్ చేస్తారు త్వరలోనే. ఇదిగోండి ఈ రకంగా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలన్నా, అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేజర్ బస్ స్టాప్ కాబట్టి ఇది. దీని కొరకే ఇక్కడ స్కై వాక్ నిర్మిస్తున్నారు. అండ్ పైనుంచి వెళ్ళడానికి స్కోప్ లేదు కాబట్టి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇక్కడ ఇచ్చినారు. ఇది హైట్ తక్కువ ఉంది. హెవీ వెహికల్స్ రైట్ సైడ్ నుంచి పోవద్దు, ఇక్కడైతే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ స్కై వాక్. ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుందో చూడాలి. ఇంకా ఇక్కడ లిఫ్ట్లు కూడా రావాలి. కొంచెం ఎక్కడన్నా మంచి స్పేస్ తీసుకొని గ్యాప్ ఇక్కడ నుంచి కూడా మీకు చూపిస్తా. ఇదిగోండి వర్క్ అనేది జరుగుతుంది. ఇదిగోండి పైన షెడ్ వేస్తున్నారు. ఇది చూడండి. అండ్ మనకి రీడింగ్ ఎంత వచ్చింది రౌండ్ తిరుగుతూ అనేది చూపిస్తా. ఇందాక కూడా మీరు చూసిరుగా 44,306. ఇందాక స్టార్టింగ్ ఏందో మర్చిపోయినా, మీరు గుర్తుపెట్టుకొని కమెంట్ చేయండి రౌండ్ తిరుగుతూ ఎంత వచ్చింది ఇక్కడ వరకు అనేది. లేదా నేను ఇంటికి పోయినాక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పిన్నుడు కమెంట్లో కామెంట్ చేస్తా. ఇది రౌండ్ తిరిగేసి వచ్చినాం. ఇది మెహదీపట్నం స్కై వాక్ ఆగస్ట్ మంత్ అప్డేటు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇక బస్ స్టాండ్ల గురించి కూడా వీడియో తీయాలి అని అనుకుంటున్నాం. బట్ అది మన ఆడియన్స్కి ఎక్కదా అని ఆగుతున్నా. ఎంజీబీఎస్, జేబీఎస్, మెహదీపట్నం బస్ స్టాండ్, ఇంకా చాలా కొన్ని మేజర్ బస్ స్టాండ్లు ఉంటాయి కదా. మీకు ఒకవేళ బస్ స్టాండ్ల గురించి వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి. వద్దంటే వద్దు బ్రో, ఆ కంటెంట్ జోలి పోకంటే ఫోను. మీ ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇదిగోండి అటు సైడ్ స్కై వాక్ కనబడ్డది కదా, అంతా మనం ట్రావెల్ చేసి వచ్చినాం. క్లియరా? ఇది ఉప్పల్ స్కై వాక్, ఈ స్కై వాక్ డిఫరెన్స్ ఏంటంటే దానికి షెడ్ లేదు, దీనికి షెడ్ ఉంది. అది హైట్లు ఉంటుంది, ఇది కొంచెం డౌన్లు ఉంటుంది. దాని పిల్లర్లు పెద్దగా ఉంటాయి, దీని పిల్లర్లు చిన్నగా ఉంటాయి. ఏదో అట్లా మన వాడక భాషలు చెప్పిన. 92A ఆరంగర్ మెహదీపట్నం. ఇక్కడ సరోజిని దేవి కంటి ఆసుపత్రి అని ఉంటుంది. ఫ్రీగా చూస్తారు, చాలా బాగా చూస్తారు. మా తమ్ముడికి ఒకనికి షటిల్ ఆడుతున్నప్పుడు కాకు తాకితే వచ్చి చూపించినాం. మంచి ఐ డ్రాప్స్ ఇచ్చినారు, తగ్గిపోయింది.
ఆ హాస్పిటల్ చూపించేసి వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ ఫ్లైఓవర్ల కింద పెయింటింగ్ చేస్తారు, మీ అందరు తెలిసిందే. ఒక్కొక్క ఫ్లైఓవర్ దగ్గర ఒక్కొక్క థీమ్ తీసుకున్నారు. ఇలా సీదా వెళ్ళిపోతే లక్డీ కపూల్ వెళ్ళిపోతాం. అక్కడ నుంచి చాలా రూట్స్ ఉంటాయి. మేజర్గా వచ్చేది మాత్రం లక్డీ కపూల్ ఫస్ట్ మనకి. ఇదంతా మిలిటరీ ఏరియా, లెఫ్ట్ సైడ్ అంతా ఇండియన్ ఆర్మీ వాళ్ళది. ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది, ఏదో కమాండ్కి సంబంధించి ఇక్కడ. ఇదిగోండి, మెహదీపట్నం ఎస్డి హాస్పిటల్ బస్ స్టాప్ నేమ్ ఇది, అక్కడ రాసి ఉంది. గ్యాప్ లేదు ఇక్కడ. ఇదిగోండి, ఇదే హాస్పిటల్. సరోజిని దేవి హాస్పిటల్. ఓకేనా? బస్సులు ఈడనే అవుతాయి. ట్రాఫిక్ అన్న వెళ్ళండి అని చేయి సాయిగా చేస్తూనే ఉంటుంది. ఫ్రీ లెఫ్ట్ ఉంది, ఇట్లా లెఫ్ట్లో వెళ్ళిపోండి అంటారు. ఫ్రీ లెఫ్ట్ ఇన్ ద సెన్స్ లెఫ్ట్ అంతా ఫ్రీ ఉందని నా అర్థం. ఫుట్పాత్ అండ్ ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా మీకు ఏ ఏరియాకి సంబంధించిన వీడియో కావాలని అనుకుంటున్నారు, వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇక్కడ లెఫ్ట్ కూడా డైవర్ట్ చేస్తారు ట్రాఫిక్ని. స్ట్రైట్ వెళ్తున్నాం మనమైతే, లెఫ్ట్ వెళ్ళట్లేదు. పాల్ ఆన్ ఎన్క్లేవ్. ఇది మంచి ట్రాఫిక్ ఏరియా, మామూలు ట్రాఫిక్ జామ్ కాదు ఇక్కడ. ఇప్పుడైతే ఫ్లో బాగానే ఉంది. పైకే సికింద్రాబాద్ టు మెహదీపట్నం ప్రాపర్ ఎండ్ ఏదైనా ఎండ్ చేద్దామని అవుతున్నాయి యాక్చువల్లీ. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, అది చూపించి ఎండ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. లేదా లక్డీ కపూల్ దాకా వెళ్దామా, చూద్దాం. అండ్ కొత్త ఏరియా స్టార్ట్ చేస్తా అని చెప్పిన, లాస్ట్ మంత్ నుంచి కొత్త ఏరియా స్టార్ట్ చేస్తూ వచ్చిన. అండ్ ఇంకా చాలా కొత్త ఏరియా స్టార్ట్ చేస్తా. అండ్ వీలైతే ఈసారి ఈ మంత్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా టచ్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ తెలియదు. బట్ నెక్స్ట్ మంత్ అయితే డెఫినెట్లీ కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్తా. తెలంగాణలో కొన్ని జిల్లాలకు కూడా వెళ్తున్నాం మనం. పైకే సికింద్రాబాద్ మెహదీపట్నం బస్సు ఆపుతుందా లేదా, ఈ బస్సు ఇక్కడ ఆగుతుందా లేదా, ఆగి. ఇదిగోండి, ఇదే జిహెచ్ఎంసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, చార్మినార్, పిల్లలు ఆడుకున్నట్టు. ఇదంతా కూడా కొత్తలో అయితే మస్తు కలర్ఫుల్గా కనబడేది, ఇప్పుడు షేడ్ అయిపోయింది. అంటే నేనైతే ఎప్పుడు దీని మీద ఎక్కి నడిచి జనాలు పోయింది అయితే ఎప్పుడు చూడలే ఇప్పటివరకు. మన వాళ్ళు ఇట్లా రోడ్ల మీద కానీ చేయలు అడ్డం పెట్టి పోతుంటారు. అంటే ఇక్కడ హైట్ ఉంది అనుకోండి, కొంతమంది అయితే వెళ్తుండొచ్చు అలవాటు పడ్డవాళ్ళు. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోయి లెఫ్ట్ కొడితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అటువైపు వెళ్ళిపోతాం. మనం ఉప్పల్ వైపు వెళ్ళాలంటే ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాలి. అడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు. కర్ణాటక ఆర్టీసీ. మనం పైనుండి వెళ్దాం.
అండ్ హైదరాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ టచ్ చేయాలి అని అనుకుంటున్నా. అండ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వీడియోలు కూడా తీస్తున్నా నేను. లాస్ట్లో బిల్డింగ్ అనిపిస్తుందో లేదా మీకు? ట్రైబల్ మ్యూజియం అది. జూమ్ చేద్దామంటే కింద మస్తు మంది క్రికెట్ ఆడుతుంటారు భయ్య. మనకు ఈ ఏరియా తోటి మెమొరీస్ అంటే చెప్పినా కదా, అప్పుడు నైట్ టైం వచ్చి బిర్యానీ తినేది. ఇక బోడుపల్లి నుంచి అంటే ఒకప్పుడు 113, తర్వాత 300 జాయిన్ అయింది అనుకోండి. ఆ 300 ఏమో చుట్టూ తిరిగి వస్తుంది, 113 ఏమో ఇట్లా సిటీ లోపల నుండి వస్తుంది. 113లో చాలా ఉండే, 113 IM, 113M, ఏవో రకరకాల. ఫ్లైఓవర్ అయితే అంత పాత పడ్డట్టుగానే ఉంది. ఇందాక మేము చెప్పినా కదా, కింద నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలు కనెక్ట్ అవుతాయి. అది ప్యారడైస్. ఈడ కూడా ఒకటి ఉంది చూడండి, జామ్ ఎట్లుంది ట్రాఫిక్. ఈ ఏరియా కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియా, మీరు ఇప్పుడు విజువల్లో చూసింది. ఆ రకంగా మన హైదరాబాద్లోనైతే మనము ఇప్పుడు తిరుగుతున్నాము. దాని తర్వాత ఇంకా కొన్ని వేరే రాష్ట్రాలు కూడా తిరగాలి అని నేను అనుకుంటున్నా. వ్యూవర్షిప్తో సంబంధం లేకుండా మనం వీడియోలు చేస్తుంటాం. అండ్ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. ద గోల్కొండ హోటల్ ఇది, ద గోల్కొండ. ఓకేనా? ఫ్లైఓవర్ ఎండింగ్కి వచ్చేసినాం. ఎండ్ అయిపోగానే వీడియో ఎండ్ అయిపోతుంది. ఆ ముందు వచ్చేదే లకడీ కపూర్. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్.